Hey guys, welcome back to my channel Lucky Tech Talks. సో ఈరోజు వీడియోలో బేసిక్ లైనక్స్ కమాండ్స్ని చూద్దాము. సో ఈ లైనక్స్ కమాండ్స్ అనేది మీరు డెవలపర్ అయినా లేకపోతే మీరు ఏదైనా పెన్ టెస్టింగ్ చేయాలన్నా లేకపోతే మీరు సాక్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నా దేనికైనా సరే ఈ లైనక్స్ కమాండ్స్ అనేది అన్నిటికీ కామన్ అనమాట. సో ఇవన్నీ అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు విర్చువల్ మెషిన్లో కానీ ఆర్ డైరెక్ట్గా కానీ లైనక్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది డెస్క్టాప్, ఖాళీ లైనక్స్ యొక్క డెస్క్టాప్. ఈ హోమ్లో ఇప్పుడు నేను మన కమాండ్ ప్రాంప్ట్ ఎలాగో సేమ్ ఇక్కడ కూడా ఖాళీ లైనక్స్లో టెర్మినల్ అని అంటారు. టెర్మినల్ని ఓపెన్ చేయాలంటే దానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Alt+T. సో మీరు Ctrl+Alt+T ఈ మూడు ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా న్యూ టెర్మినల్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఏదైనా పెన్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా న్యూ ట్యాబ్స్ అవసరం ఉంటాయి, న్యూ ట్యాబ్స్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు Ctrl+Shift+T చూసారా, ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్. సో దీనికి వచ్చేసరికి Ctrl+Shift+T. అండ్ ఇది లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఈ లెటర్స్ ని కొంచెం పెద్దది చేయాలంటే Ctrl+, లైక్ విండోస్ లాగా. అది తక్కువ చేయాలంటే Ctrl-. ఓకే, జూమింగ్ కి Ctrl+, జూమ్ అవుట్ కి Ctrl-. అండ్ ఇప్పుడు ఒక ట్యాబ్ ని క్లోజ్ చేయాలంటే Ctrl+Shift+W. చూసారా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. మనం ఏదైతే ట్యాబ్ లో ఉన్నామో ఆ ట్యాబ్ ని క్లోజ్ చేయడానికి Ctrl+Shift+W. ఇవన్నీ మీరు ఒక నోట్బుక్ లో రాసుకుంటే మీకు ఒక రిఫరెన్స్ కింద ఉంటుంది అనమాట. సో ఇప్పటికి వచ్చి మనం 3 కమాండ్స్ చూసాం. న్యూ టెర్మినల్ ఓపెన్ చేయడానికి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానికి, అండ్ అలానే ఓపెన్ చేసిన ట్యాబ్ ని క్లోజ్ చేయడానికి. అండ్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చెప్పాను. సైజ్ ఇంక్రీజ్ కి Ctrl+, సైజ్ డిక్రీజ్ అంటే జూమ్ అవుట్ చేయడానికి Ctrl-. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ ఏవేవో కమాండ్స్ ఇచ్చాను నేను, ఇవేంటో మీకు తెలియదు. సో ఈ కమాండ్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి Ctrl+L. బట్ ఈ Ctrl+L అనేది మీరు ఇలా పైకి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది అనమాట. అంటే జస్ట్ చివరి వరకు వచ్చింది, న్యూగా వచ్చింది. మనకి పైన ఇలా మ్యాటర్ అంతా కనిపించకుండా ఇది ఫస్ట్ లోకి వెళ్ళింది. Ctrl+L కొడితే, అదే క్లియర్ అని కొడితే మొత్తం క్లియర్ అయిపోతుంది. మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసినా ఏం రావన్నమాట. ఓకే, సో ఇప్పుడు PWD కమాండ్ గురించి చూద్దాం. స్క్రీన్ విజిబుల్ ఉందనుకుంటే. సో PW అంటే ఏంటంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఏంటంటే ఇక్కడ లైనక్స్ లో డైరెక్టరీ అంటే మనకి విండోస్ లో ఫోల్డర్స్ ఎలాగో, సో విండోస్ లో మనకి ఫోల్డర్స్ ఎలానో లైనక్స్ లో డైరెక్టరీస్ అన్నమాట. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అని అర్థం. సో ఈ PW ఇచ్చి ఎంటర్ చేస్తే మనం ఎక్కడ ఏ ఫోల్డర్ లో ఉన్నామో అనేది తెలుస్తుంది. జస్ట్ PW ఇచ్చి ఎంటర్ చేస్తే ఇదేంటంటే రూట్ అన్నమాట. రూట్ అనేది లైనక్స్ లో యూజర్, ఇన్బిల్ట్ యూజర్. సో రూట్ లో, హోమ్ లో, ఖాళీలో ఉన్నాం మనం. ఓకే, అంటే మనకు డెస్క్టాప్ ఎలాగో అలా ఇక్కడ హోమ్ లో, ఖాళీలో ఉన్నాం. చూద్దాం. అది హోమ్ లో మనకి విండోస్ లో సి ఫోల్డర్ ఉంటుంది కదా, ఇక్కడ లైనక్స్ లో సి ఫోల్డర్ అనేది ఉండదన్నమాట. ఖాళీలో ఒకే ఒక ఫోల్డర్, అది రూట్ డైరెక్టరీ. దీని ముందు రూట్ ఉంటుంది, అది మనకు కనిపించదు. దీని అర్థం ఏంటంటే రూట్ డైరెక్టరీ. రూట్ డైరెక్టరీలో, హోమ్ లో, ఖాళీలో ఉన్నాం మనం. సో దిస్ ఇండికేట్స్ రూట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు హోమ్ లో, ఖాళీలో ఉన్నాం. ఈ ఖాళీలో మనకి ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి జస్ట్ సింపుల్ గా LS అని టైప్ చేసి ఎంటర్ చేయడమే. సో LS లో ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ఇవన్నీ ఉన్నాయో లేదో ఇప్పుడు. ఎస్, చూసారా, హోమ్ లో మీరు ఇక్కడ పాత్ చూడండి, హోమ్ లో, ఖాళీలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నావు మనకి ఇక్కడ వచ్చిందా లేదా? వచ్చింది కదా. నౌ ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్దాం, ఐ మీన్ ఈ డాక్యుమెంట్స్ అనే డైరెక్టరీలోకి వెళ్దాం అనుకుంటున్నాను. డైరెక్టరీ ఇన్ ద సెన్స్ ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ లో, ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే CD స్పేస్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. డైరెక్టరీ నేమ్ ఏంటి ఇక్కడ? డాక్యుమెంట్స్. సో ఇప్పుడు నేను ఖాళీలో డాక్యుమెంట్స్ అనే డైరెక్టరీలో ఉన్నా. ఈ డాక్యుమెంట్స్లో ఏమున్నాయో చూద్దాం. ఏం లేవు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెక్ చేస్తున్నా. PWD హోమ్ లో, ఖాళీలో, CD డాక్యుమెంట్స్ లో ఉన్నా అనమాట. ఓకే, CD అంటే దాని అర్థం ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. చేంజ్ డైరెక్టరీ అంటే
వేరే డైరెక్టరీలో పంపించు, డాక్యుమెంట్స్ అనే డైరెక్టరీలో పంపించు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు నేను ఆ డాక్యుమెంట్స్ ఫైల్ నుంచి వెనక్కి రావాలి. దాని అర్థం చేంజ్ డైరెక్టరీ టు బ్యాక్. సో 2 డాట్స్ ఇస్తే బ్యాక్ వచ్చేసాను నేను. ఇప్పుడు పీడబ్ల్యూడి చెక్ చేస్తే హోమ్లో ఖాళీలోకి వెళ్ళిపోయాను. సో సిడి ఇచ్చి స్పేస్ ఇచ్చి 2 డాట్లు ఇస్తే మనం ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్తాం, ఒక డైరెక్టరీ నుంచి వెనక్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు నేను ఖాళీలో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైల్ని క్రియేట్ చేయాలంటే TOUCH, ఫైల్ నేమ్ వచ్చేసరికి LUCKY lucky.txt. విండోస్లో అయితే మీరు పైథాన్ కానీ టెక్స్ట్ ఫైల్స్ కానీ ఆటోమేటిక్గా .exe .txt .py అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ లైనక్స్లో ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అది ఎటువంటి టైప్ ఆఫ్ ఫైల్ అని. TXT అంటే టెక్స్ట్ ఫైల్, ఆర్ ఎల్స్ పైథాన్ ఫైల్ అయితే నేను .py అని ఇవ్వాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను. PWD ఎక్కడుందాం, ఖాళీలో ఉన్నాం. ఫైల్ LS చూడండి, ఈ lucky.py అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ టచ్ అనే దాంతో మనం ఏ ఫైల్ అయినా క్రియేట్ చేయొచ్చు, లైక్ జావా, పైథాన్ అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జావా అది క్రియేట్ చేయాలనుకోండి, sample.java LS, ఇదిగోండి sample.java. ఓకే ఫైన్. ఇప్పుడు ఏదైనా ఫైల్ని డిలీట్ చేయాలంటే RM అంటే రిమూవ్ అనమాట. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, lucky.py. చూడండి lucky.py అనేది డిలీట్ అయిపోయింది, లేదు ఇక్కడెక్కడ చూస్తే. సో RM ఫైల్ నేమ్ అనమాట. మీరు ఏ ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టచ్ అనే కమాండ్తో మీరు ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, లైక్ lucky.py, charan.java, funny.txt, sample.py ఇలా. నేను ఒకేసారి 4 క్రియేట్ చేశాను కదా, 4 వచ్చేయలేదు చూడండి. lucky.py, funny.txt, charan.java, sample.java అండ్ sample.py. ఇందాక క్రియేట్ చేసింది ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి యారోస్ ఉంటాయి కదా, అప్పర్ యారో క్రియేట్ చేస్తే మీరు ఆల్రెడీ టైప్ చేసిన కమాండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చాలా ఫైల్స్ ఉన్నాయి డెస్క్టాప్ మీద, చాలా క్లమ్జీగా ఉంది. సో నేను వీటినన్నింటిని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు ఒకేసారి అన్ని ఫైల్స్ని డిలీట్ చేయాలి అంటే RM స్పేస్ ఫైల్ నేమ్స్ అన్నీ ఇలా ఇవ్వచ్చు అనమాట, lucky.py, funny.txt ఇలా నేను అన్నిటినీ ఇస్తున్నాను అనమాట. సో ఈ 3 ఫైల్స్ డిలీట్ అయిపోయాయి. చూడండి, ఆ 3 ఫైల్స్ డిలీట్ అయిపోయాయి. నేను ఏమైతే ఇచ్చానో lucky.py లేదు, funny.txt లేదు, అండ్ sample.java లేదు. సో ఆ 3 డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు 1, 2, 3 కాబట్టి మనం RM స్పేస్ ఇచ్చి 1, 2, 3 ఫైల్స్ని డిలీట్ చేసాం. అదే మీరు నిజంగా పెంటెస్ట్ యాక్టివిటీస్ లేకపోతే ఏదైనా డెవలపర్ కింద ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని వందల ఫైల్స్ ఉంటాయి ఒక డెస్క్టాప్లో. అప్పుడు ఏం చేయాలంటే RM స్పేస్ స్టార్ అంటే వైల్డ్ కార్డ్ అనమాట ఇది. సో రిమూవ్ స్పేస్ వైల్డ్ కార్డ్ అంటే ఆ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో అన్నిటినీ డిలీట్ చేయమని. ఎస్, ఇక్కడ మీరు షూర్ యూ వాంట్ టు డిలీట్ ఆల్ 15 ఫైల్స్ ఇన్ హోమ్ ఖాళీ. ఎస్, ఓకే. అక్కడ మనకి ఫైల్స్ మాత్రమే డిలీట్ అయ్యాయి, ఎందుకంటే ఇవి డైరెక్టరీస్ కాబట్టి డైరెక్టరీస్ డిలీట్ అవ్వలేదు. ఫైన్. ఇప్పుడు డెస్క్టాప్ మీద lucky.py అనే ఫోల్డర్, ఇప్పుడు డెస్క్టాప్ మీద ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ ఫైల్ని ఖాళీలో కాపీ చేసి ఈ ఫైల్ని ఇక్కడ కాపీ చేసి ఈ వీడియోస్ అనే ఫోల్డర్లో వేద్దాం, లేకపోతే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో వేద్దాం. ఓకే, ఇక్కడ కాపీ చేసి ఇందులో వేయడానికి ఏం చేయాలంటే సిపి అంటే కాపీ, lucky.py స్పేస్ మీరు ఏ ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ నేమ్ అనమాట. అంటే ఇక్కడ డైరెక్టరీ, మనం టెక్నికల్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటే మంచిది, డైరెక్టరీ నేమ్ ఇచ్చి. ఓకే సారీ, నేను ఇక్కడ ఇది రాంగ్ ప్రెస్ అయింది. సో సిపి అంటే కాపీ, ఏ ఫైల్ అయితే కాపీ చేయాలనుకుంటున్నానో ఆ ఫైల్ని కాపీ చేసి డైరెక్టరీ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం, మనం సిడి డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాం. ఇప్పుడు PWD మనం ఎక్కడున్నాం, హోమ్లో ఖాళీలో డాక్యుమెంట్స్లో ఉన్నాం. సో డాక్యుమెంట్స్లో చూస్తే lucky.py ఉంది. మీకు మళ్ళీ చెప్తా చూడండి, సిడి వెనక్కి వస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, హోమ్లో ఖాళీలో ఉన్నాం చూడండి. సో నేను ఇప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేశాను, lucky.sample.txt. sample.txt అనే ఫైల్ని నేను ఇప్పుడు డౌన్లోడ్స్ అనే ఫైల్
ఫోల్డర్లో వేయాలి. సిపి స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి sample.txt. ఈ ఫైల్ని డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో వేయాలి. స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఆ ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు నేను డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నా. డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో వచ్చాం. ఎల్ఎస్ చూస్తే sample.txt రిమూవ్. ఎస్, నేను ఇప్పుడు డౌన్లోడ్స్లో మొత్తం అన్ని డిలీట్ చేసేసా. ఎల్ఎస్ ఏం లేవు. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఒక్క నిమిషం బ్యాక్కి వెళ్దాము. సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి ఏం చేయాలో చూసాము. అదే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే, అంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే mkdir మేక్ డైరెక్టరీ అనమాట. mkdir స్పేస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను సైబర్ సెక్యూరిటీ అని ఇద్దాం. ఎల్ఎస్ చూసారా, సైబర్ సెక్యూరిటీ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. అండ్ అలానే మనం ఎన్నైనా ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇందాక మీరు ఒకేసారి డిలీట్ చేసినట్టు క్రియేట్ చేసినట్టు mkdir స్పేస్ ఫనీ చరణ్ లక్కీ శ్రీ ఎల్ఎస్. చూసారా, చరణ్ అండ్ ఫనీ శ్రీ ఈ ఫోల్డర్స్ అన్ని క్రియేట్ అయిపోయాయి. అండ్ మీరు ఇక్కడ వాడాల్సిన కమాండ్ ఏంటంటే mkdir అంటే మేక్ డైరెక్టరీ ఇన్ ద సెన్స్ ఫోల్డర్. ఏదైనా డైరెక్టరీని డిలీట్ చేయాలి అంటే ఇందాక మీరు ఫైల్ని డిలీట్ చేయడానికి జస్ట్ rm వాడారు, రిమూవ్. ఇక్కడ డైరెక్టరీని డిలీట్ చేయడానికి rmdir అంటే రిమూవ్ డైరెక్టరీ. నేను చరణ్ని ఫనీని అనే ఫోల్డర్స్ డైరెక్టరీస్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎల్ఎస్. సో చరణ్ అండ్ ఫనీ అనేవి లేవు ఇందులో. చూసారా, ఇప్పుడు rmdir సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అనే డైరెక్టరీని డిలీట్ చేయమన్నా. చూసారా, సైబర్ సెక్యూరిటీ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను డిలీట్ చేసినవన్నీ కూడా ఎంప్టీ ఫోల్డర్స్. అదే ఒకవేళ ఆ ఫోల్డర్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇందులో చాలా ఉన్నాయి ఓపెన్ చేస్తే. సో ఇది ఎంప్టీ డైరెక్టరీ కాదు. నేను దీన్ని డిలీట్ చేయాలంటే rm స్పేస్ -rf ఫైల్ నేమ్ జస్ట్ ఎంటర్ ఎల్ఎస్. చూసారా, ఇది డిలీట్ అయిపోయింది మొత్తం. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, శ్రీ అనే ఫోల్డర్ ఉంది కదా, cd స్పేస్ శ్రీ అనే ఫోల్డర్లోకి వెళ్ళా. నేను ఇందులో lucky.py అనే ఫైల్ని క్రియేట్ చేసా. UUCH lucky.py ఈ ఫైల్ని క్రియేట్ చేసా శ్రీ అనే దాంట్లో ఎల్ఎస్. సో చూసారు కదా, శ్రీ అనే డైరెక్టరీలో lucky.py అనే పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసా. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చాక ఇప్పుడు నేను rmdir స్పేస్ శ్రీ డిలీట్ అవ్వదు చూడండి. ఫెయిల్ టు రిమూవ్ శ్రీ డైరెక్టరీ నాట్ ఎంటీ డైరెక్టరీస్ అయితే మాత్రమే మీరు ఇలా డిలీట్ చేయగలుగుతారు. ఒకవేళ నేను ఇప్పుడు శ్రీ అనే దాంట్లో ఫైల్స్ ఉన్నాయి, నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసా, అది డిలీట్ చేయాలంటే rm స్పేస్ -rf ఫైల్ నేమ్. ఇప్పుడు డిలీట్ అవుతుంది చూడండి. శ్రీ అనే ఫోల్డర్ డిలీట్ అయిపోయింది ఇక్కడ. ఇలా అన్నమాట. మీరు ఇవన్నీ నోట్స్ రాసుకొని రిఫర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చూసినా ఇంతే కదా అన్నట్టు ఉంటుంది. ఇప్పటి వరకు నేను మీకు 20 కమాండ్స్ చెప్పాను. అండ్ మెయిన్ ఇంకొక 20 కమాండ్స్ ఉన్నాయి. ఆ 20 కమాండ్స్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ అక్కడే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో guys. Thank you.